మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ఈ జనరేషన్ పిల్లలు ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన పిల్లలకి ఒక 21-22 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మాలాంటి పేరెంట్స్ ఎలాంటి టిప్స్ పిల్లలకి ఇవ్వాలి పెంచడంలో, అంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచాలి? దేనికైనా పట్టు విడుపు ఉండాలి అంటే గాబరాపడి మరీ ఎక్కువ కంట్రోల్ చేసినట్టుగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మన మెసేజ్ చెప్పాలి అనుకుంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన ఆ అబ్జర్వేషన్ మీదే వాళ్ళ తాలూకా బిహేవియర్ వాళ్ళు షేప్ అవుతారు. మీ పిల్లలిద్దరు మేము చూసాం కదా, చక్కగా అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ వాళ్ళ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ మేనేజ్ కూడా మీ బట్టి వాళ్ళకి అవన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్గాను. ప్రత్యేకంగా ఎటు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి కొంచెం మనం ఎలా ఫీల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిమ్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే అలా జరుగుతున్నాయి, దానివల్ల వాళ్ళు కొంత ఏజ్ వచ్చాక మనం ఫ్రెండ్స్ లాగా ఉండాలి వాళ్ళకి. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వింటారు మాట. అలా ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మన దగ్గర ఓపెన్ అవ్వాలి. అది అంత ఈజీ కాదు, మేము చేయలేకపోయాం కాబట్టి అది ఆ లోపల తెలుస్తుంది. కంఠస్థం పెట్టాం దైవవత్ పంచవర్షాణం దశవర్షాణం దాసవత్ ప్రాప్తేషు షోడశవర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని. అంటే 5 ఏళ్ళ వరకు వాళ్ళని దేవుళ్ళ చూసుకోవాలి, 5 నుంచి 10 వరకు వాళ్ళని సేవకుల్లా చూడాలి, 16 ఏళ్ళు వయసు వచ్చిన వెంటనే వాళ్ళని మిత్రుల్లా చూడాలి. అంటే అది ఆ శ్లోకం భర్త సుభాషితాలో ఉంది. అది ఎలా ఇంప్లిమెంట్ చేసేస్తే పిల్లలు ఎవరు కూడా తప్పుతో పట్టే అవకాశం. ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే అన్ని వాళ్ళు ఓపెన్ అయ్యి మన దగ్గర అన్ని చెప్పగలగాలి. చాలా 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 చక్కటి విషయం. డెఫినెట్లీ చాలా వాల్యుబుల్ ఇన్పుట్ ఇదైతే.